సింగల్కి రాలే అన్న సింగిల్గా వచ్చినాయి కదా అన్న నేను కూడా అవును అవునవును అవును మరి ఆధార్ కూడా 2 ఉన్నాయి కదా అది కూడా వెళ్ళేటప్పుడు వస్తున్నాం లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ ఏరియా మనోహరాబాద్ తర్వాత తూప్రాను గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్ లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్ లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నువ్వు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్ గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్ కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్ గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ ని కూడా మనం విత్ ఇన్ 2 days లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.